గారి యొక్క పర్యటన అచ్చంపేట ఖరారైంది. వేలాది మందితో ఒక భారీ బహిరంగ సభ ఇక్కడ తలపెట్టినటువంటి పార్టీ శ్రేణుల యొక్క కోరిక మేరకు, ఆహ్వానం మేరకు వారు రానున్నారు, ప్రసంగించనున్నారు. వర్తమాన అంశాలతో పాటు భవిష్యత్తులో ఈ ప్రాంతంతో పాటు తెలంగాణకు అవసరమైనటువంటి అంశాల మీద, సమస్యల మీద వారు స్పందించి ప్రజా సందేశం ఇస్తారు. ఈరోజు చాలా గంభీరమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రధానంగా కృష్ణా బేసిన్లో మాత్రమే ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు, ప్రధానంగా రైతాంగం, అన్ని వర్గాల ప్రజలు, వాళ్ళ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారేటువంటి ఒక ప్రమాదం వచ్చి ఉంది. కారణం ఏంటంటే మన రాష్ట్ర విభజనకు మూల కారణమే, ప్రధాన అంశమే సాగునీటి రంగంలో మనకు జరిగినటువంటి వివక్ష. దాని నిర్మూలన కోసమే ప్రత్యేక రాష్ట్రం ద్వారా మన రాష్ట్రం, మన పరిపాలన మనకు వస్తే, నదీ జలాలలో మన వాటా మనకు నిర్ధారణ అయితే, తేలితే మనకు అవసరమైన ప్రాజెక్టు మనం కట్టుకొని ఇక్కడ కరువును రూపుమాపి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడతామనేటువంటి ఒక లక్ష్యంతో పోరాటం జరిగింది. గతంలో 3 రాష్ట్రాలు భాగస్వామ్యం, మనం ఏర్పడ్డాం కాబట్టి మనము ఆంధ్రలో మన ఇద్దరి మధ్యలో మళ్ళీ భాగం ఉంది. ఇప్పుడు అలమట్టికి కర్ణాటకకు కేటాయించినటువంటి నీళ్లలో ఫైనల్ అవార్డు లేకపోయినా పాత వాడకం ప్రకారమే, పాత లెక్కల ప్రకారమే వాళ్ళ కర్ణాటక వాళ్ళు ఏం చేస్తున్నారంటే, రేపు అలాట్మెంట్ జరగబోయేది, ట్రిబ్యునల్ ఇచ్చేటువంటి అలాట్మెంట్, రేపు జరగబోయే అలాట్మెంట్ ఏముంటుందో దానికి లోబడే మేము వాడుకుంటామని చెప్పి సముద్ర మట్టానికి 519 మీటర్ల ఎత్తున ఉండేటువంటి ఆల్మట్టి డ్యామ్ను ఇలా వాళ్ళు 524 మీటర్లకు పెంచుతున్నారు. ఈ 524 మీటర్లు పెంచితే ఏమవుతుంది? అక్కడ వాళ్ళ ప్రాంతంలోనే 1,20,000 ఎకరాల భూసేకరణ చేస్తారు. ఈ 5 మీటర్లు ఎత్తు పెంచినందుకు 519 నుంచి 524 అంటే 5 మీటర్లు. 5 మీటర్లు అంటే 15 ఫీట్ల పైన వస్తాయి. కాబట్టి వందలాది గ్రామాలు మళ్ళీ పోతాయి. సరే, అది వాళ్ళ బాధ. దానికి చేత కాకపోయా మీకు అడుగడుగున ఒక పట్టింపు లేనితనం, నిర్లక్ష్య ధోరణి, ఉదాసీనత, తెలంగాణ సోయి లేకపోవడం, కడుపులో ఆర్తి కానీ ఆ శ్రద్ధ కానీ తెలంగాణ పట్ల లేకపోవడం అనేటువంటిది ఇలా తెలంగాణ సమాజాన్ని పట్టి పీడిస్తున్నట్టు. తప్పు జరిగిపోయింది, ఇప్పుడు ఏం చేస్తాం, సరిదిద్దుకోలేం కదా, 3 ఏళ్ళు భరించాలి కదా అని చెప్పి ప్రజలు ఓ దిక్కు తిట్లు, శాపనార్థాలు పెడుతూనే ప్రజాస్వామ్యం కదా, భరించాల్సిందే కదా, ఇంకో 3 ఏళ్ళు తిప్పలు పడాల్సిందే కదా అని చెప్పి మళ్ళీ వాళ్ళకి వాళ్ళే అన్యాయపరుచుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళే సంపాదించుకుంటున్నారు. వాళ్ళు కూడా ఎట్లా ఉండేది, 3 ఏళ్ళు అయ్యేది అవుతుంది, ఏం చేయాలో అవే చేసుకుంటామని వాళ్ళకి నచ్చిన పనులే వాళ్ళు చేసుకుంటారు. మూవ్ అంటేనంటే మూసి అంటాం. మరి మూసిలాగా నీళ్ళు కావాలంటే కూడా మన నీళ్లు మనం కాపాడుకోవాలి కదా, కృష్ణలో కానీ గోదావరిలో కానీ. అందుకే ఇటువంటి అంశాలతో పాటు రైతాంగం, ఇతర అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద, అనేక అంశాల మీద రేపు 28వ తారీఖు నాడు ఒక భారీ బహిరంగ సభను అచ్చంపేట ప్రాంతంలో ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా అత్యంత ఉత్సాహంతో, రేపు చాలా తక్కువ చూస్తాం ఇటువంటి సన్నివేశం, ఇటువంటి సందర్భం. నాయకులు పోతే రిజర్వాయర్లు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఇక్కడ జరిగే పనులు కావచ్చు, 100 కేసులు వేసి ప్రాజెక్టు పనుల పురోగతిని దెబ్బతీస్తున్నారు. అయినా అత్యంత వేగంగా ప్రాజెక్టులను ఆనాడు పూర్తి చేస్తారు. 7 ఏడాది కాలంలో మేము పూర్తి చేసి ఉండేవాళ్ళం. అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ను మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వచ్చి ఉంటే 7 ఏడాదిలో పూర్తి అయ్యేది. కానీ అలా దురదృష్టవశాత్తు ఇవాళ కాంగ్రెస్ రాష్ట్రంలో ఆ ప్రాజెక్టు పని అసలు ముట్టుకోనే లేదు. ఇక్కడ నేను గుర్తు చేయదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, అంటే రేవంత్ రెడ్డి గారు, నేను నల్లమల్ల బిడ్డను, నేను పాలమూరు బిడ్డను, మరి అచ్చంపేటలోనే ఉంది కదా కొండారెడ్డిపల్లికి సరే సంతోషం, సింగిల్ రోడ్ కాదు, దాన్ని 4 లైన్ల రోడ్డు పెట్టుకున్నాం, సంతోషమే. పెట్టుకో, ఆ ఒక్క ఊరి కోసం అయితే 4 గ్రామాలకు పనికి వస్తుంది, సంతోషమే.
మరి ఇక్కడ 75,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి అచ్చంపేట ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పడావు పెట్టినావు? వల్పూర్ రిజర్వాయర్ పనులు ఎందుకు మొదలుపెట్టలేదు? మున్ననూరు దగ్గర కట్టదలసినటువంటి చెన్నకేశవ రిజర్వాయర్ను ఎందుకు మొదలుపెట్టలేదు? ఈ పనులకు ఎందుకు శ్రీకారం చుట్టలేదు? పాలమూరు రంగారెడ్డిలో అంతర్భాగంగా ఉండేటువంటి ఈ పనులకేమో శ్రీకారం చుట్టాడు, ఇక్కడి బిడ్డనే చెప్పుకుంటాడు. మీరు గెలిచినటువంటి ప్రాంతం కొడంగల్లో పాలమూరు రంగారెడ్డి కరవెన ద్వారా నీళ్లు పోతాయి. ప్రాజెక్ట్ ఆల్రెడీ ఆడ కంప్లీట్ అయింది. కెనాల్ తవ్వుకొని పోతే ఆడ కృష్ణానదికి వరదలు వచ్చిన 45 రోజుల వరకు కూడా సాగునీళ్ళు ఇచ్చే సోగి లేదు ఈ జిల్లా మంత్రులకు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, నీటిపారుదల మంత్రి కానీ. 10 సార్లు మేము మాట్లాడి మొత్తుకొని రైతులంతా నీళ్ళు ఎప్పుడు వదులుతారని చెప్పి ఆందోళన చేస్తే అప్పుడు నీళ్ళు వదులుతారు. సముద్రంలోకి 45 రోజులు నీళ్లు పోయినాక 45 రోజుల తర్వాత ఇక్కడ వదులుతారు ప్రాజెక్టులలో ఉన్న నీళ్లు. ఆయన మా కాలంలో మేమేం చేసేది, కృష్ణ వచ్చింది, వరద వచ్చిందంటే చాలు, నిండే పని లేదు, వచ్చినట్లు ఎత్తిపోసేది. తొందరగా నాట్లు పడేది, తొందరగా పొలాలకు నీళ్ళు వచ్చేది. రైతాంగం ఎదురు చూస్తే పని లేకుండా వ్యవసాయాలు నడిచేది. పుష్కలంగా కాలం అయినాడు కూడా 45 రోజులు రైతాంగం ఎదురు చూస్తే దుస్థితిని కల్పించిన చేతగాని ప్రభుత్వం ఇవాళ మీకు. కాబట్టి ఇలా అలమట్టిని పెంచేటువంటి నిర్ణయాన్ని ఖరాఖండిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడకేసుకొని బాధ్యత తీసుకొని ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజల రైతాంగం పక్షాన కనుక గొంతెత్తకపోతే మీరు ఈ రాష్ట్రానికి శాశ్వతంగా ఉరిపాశం పేరినట్లే. కాంగ్రెస్ పార్టీ మీరు ఇవాళ ఉంటారు, రేపు పోతారు. 3 ఏళ్ల తర్వాత మీరు ఎట్లా ఉండరు అది మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఎవరిని ఉంచాలన్నా ప్రజలే. ఇవాళ ప్రజలే చెప్తున్నారు, ఇంకా సచ్చినా మిమ్మల్ని మళ్ళీ ఎన్నుకోలేదు లేదని కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నారు, ప్రజలే చెప్తున్నారు. ఆ ప్రజలలో కూడా అత్యధికులు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రజలే చెప్తున్నారు. ఇక మాకు బుద్ధి వచ్చిందని చెప్పి వాళ్ళు తీసుకొని కొట్టుకొని మరీ చెప్తున్నారు. రోజు అదే వీడియోలు చూస్తున్నాం. కానీ మీరు ఉన్న టైంలో ఈ అన్యాయం జరిగిపోతే రేపు సవరించేది ఎట్లా? అది ప్రశ్న. మీరు మేలు చేయకపోయినా, గొప్ప పని చేయకపోయినా జరుగుతున్నటువంటి కీడును నిరోధించాలి, ఈ ప్రమాదాన్ని నిరోధించాలి. చేతకాకుండా నిస్తేజంతోనే ఉండకూడదు.